ప్రింట్ ఇవ్వాలి కొంచెం. ప్రతిదీ అలాగే చేశారా? వన్ బై వన్ ఫర్మ్స్ కావచ్చు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు, అలాగే రిటైల్ డీలర్స్ కావచ్చు, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి జిల్లాకు కూడా కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాకి 2 టీములు వచ్చున్నాయి. ఒక టీం ఏమో కర్నూలు అండ్ ఎమ్మిగనూరు ఏరియాస్లో డీలర్ షాప్స్ని అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. మరొక టీము ఆదోని, ప్రత్తికొండ, ఆలూరు డివిజన్స్ని చూస్తూ ఉన్నారు. సో మనం అంటే థర్స్డే నుంచే ఇది మొత్తం కూడా జరుగుతూ ఉంది. మనం ఫ్రైడే, సాటర్డే అంటే శుక్రవారం, శనివారం మరియు ఈరోజు కూడా ఈ దాడులు అన్ని షాప్స్లోనూ సర్ప్రైజ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ చెక్ చేసేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ వ్యాపారం చేస్తున్నటువంటి డీలర్స్ కావచ్చు, లేకపోతే రిటైల్ కానీ ఎవరైనా సరే సరైన లైసెన్స్ ఉందా లేదా, అట్లాగే వాళ్ళ ఆ లైసెన్స్లో వాళ్ళ సేల్ పాయింట్ కానివ్వండి, గోడౌన్స్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయా లేవా, అట్లాగే వాళ్ళు అమ్మేటువంటి సరుకుకి అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకి సరైన సోర్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా, వీటన్నిటినీ కూడా వెరిఫై చేయడం జరుగుద్ది. అట్లాగే వీళ్ళు చట్టబద్ధంగా లైసెన్స్ తీసుకున్నప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, రికార్డ్స్ నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలా కానప్పుడు అలాంటి డీలర్స్పై చర్యలు తీసుకోవడానికి గాను ఆ స్టాక్స్ని మేము అమ్మకం నిలుపుదల చేయటం, అట్లాగే లైసెన్సెస్ని సస్పెండ్ చేయటం, ఇట్లాంటి యాక్షన్స్కి మేము రికమెండ్ చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ టీమ్ 1లో వ్యవసాయ శాఖకు సంబంధించి టి శ్రీనివాసరావు అంటే నేను ప్లస్ విజిలెన్స్ శాఖ విజిలెన్స్ సిఐ రామకృష్ణ గారు, అట్లాగే కేశవరెడ్డి గారు ఉన్నారు. గత 3 రోజుల నుంచి అంటే ఇవాళ వరకు మేము చేసినటువంటి మొత్తం ఇది ఏంటంటే 92 లక్షల విలువైనటువంటి ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాలని అమ్మకం నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు మాధవరం అనే అక్కడ ఒక ఎరువుల దుకాణానికి సంబంధించి లైసెన్స్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ చేయడం జరిగింది. అంటే రికార్డ్స్ సరిగ్గా నిర్వహించకపోవటం వల్ల, అట్లా బిల్లులు సరిగ్గా చూపించలేకపోవడం వల్ల ఇలాంటివి. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఖరీఫ్ సార్వా సాగు మొదలైంది. ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకుగాను ఈ సీజన్ బిగినింగ్లోనే స్టేట్ లెవెల్లో స్క్వాడ్లు వేసి ఒకసారి అంతా కూడా అలర్ట్ చేయటం ద్వారా తద్వారా మొత్తం సీజన్ అంతా కూడా ఈ నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు అందుతాయనే సదుద్దేశంతో ఈ స్క్వాడ్స్ని ఏర్పాటు చేసి ఇది ఇంకొక రోజు కూడా కొనసాగుతుంది. 4 రోజుల నుంచి 5 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇట్లా అన్ని జిల్లాలని తనిఖీ చేస్తా ఉన్నాం. దీనిలో భాగంగా మేము ఇప్పుడు ఎమ్మిగనూరులో ఇక్కడ ఈ త్రివేణి అగ్రోలో ఇక్కడ తనిఖీలు